మమ్మీ కాలేజ్కి వెళ్ళేసి వస్తా. బాయ్ మమ్మీ. నా కూతురు అని చెప్పడం కాదు కానండి, ఈ కాలంలో పద్ధతులు సాంప్రదాయాలు పాటించింది. అసలు ఈ కాలం పిల్ల కాదండి, ఆ కాలం పిల్ల ఏదో పుణ్యం చేసుకుంటే అట్లాంటి పిల్ల పుట్టింది. మరి ఈ కాలం వాళ్ళు ఉన్నారు, అమ్మో వాళ్ళ గురించి ఎత్తటం కూడా దాన్ని చిచ్చి. అవ్వా అవ్వా అవ్వా, ఆ ప్యాంట్ ఏంటి, ఆ టీ షర్ట్ ఏంటి, ఆ జుట్టు ఎరబోసుకోవటం ఏంటి. అమ్మో మా కాలంలో ఏదీ లేదమ్మా. ఎట్లాంటి వాళ్ళని చూస్తే వీళ్ళని కాదు అనేది, వీళ్ళని గన్నవాళ్ళని అనాలి. ఇట్లాంటి పెంపకంలో పిల్లలు అట్ట తగలబడ్డారు. అమ్మో నా కూతురు అట్లాంటిది కాదమ్మా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ పేస్ట్ ఉందా? మీ పేస్ట్ లో ఉప్పు ఉందా? మైతేది చెప్పండి, వినిపిస్తుంది. కొద్దిగా తగ్గినట్టు ఉంది. ఈసారి కొంచెం ఎక్కువ ఇవ్వమంటండి. కూర గిన్నె పెరుగు గిన్నె పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. లోపలికి అయ్యి అన్ని ముట్టుకుంటున్నావు. మీ అమ్మ వాళ్ళు ఏమి చెప్పి సావలేదు అట్టుంది. ఇదిగో ఏమి ముట్టుకో మాకు. ఇదిగో పళ్ళెం, ఇదిగో గ్లాసు. ఈ 3 రోజులు వచ్చానుగా వండి చేస్తాను. అన్నం వండి పెడతా, మిగల్చకుండా తినేసేయి. ఏంటి ఏమైంది? మన ఆచారాలు మన పద్ధతులు ఏమి నేర్పించి సావాలా? అన్ని ముట్టుకొని చస్తుంది. ఆచారాలు పద్ధతులు పాటించడంలో తప్పు లేదు. గుట్టుగా ఉండాల్సింది 10 మందికి తెలియజేయడం తప్పు. అన్ని ఉన్న వాళ్ళకి అంతా బాగుంటుంది, ఎవరు లేని వాళ్ళకి వాళ్లే చేసుకోవాలి. ఆ 4 రోజులు దేవుడు మందిరం తలుపులు వేసి 5వ రోజున పసుపు నీళ్లతో స్నానం చేసి ఇంటిని పసుపు నీళ్లతో శుద్ధి చేసి సాంబ్రాణి ధూపం వేయండి. ఎలాంటి దోషాలుండవు. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకొని పిల్లలకి అర్థమయ్యేలా చెప్పండి. వంటలు ఏం బాగున్నాయి శ్రావణి? పిన్ని వండింది డాడీ. అందుకే బాగున్నాయి. మరి మమ్మీ చేస్తే గోవిందా.